వచ్చావా? రాత్రంతా ఆత్మల ఘోష, పొద్దున్నే నీ నస. అందులో మా నాన్న గొంతు వినపడిందా కాశీ? చచ్చిపోయాక అందరి గొంతులు ఒకేలా వినపడతాయి. అయినా నువ్వు రోజు ఇక్కడికి వచ్చి దీపం పెడితే చచ్చిపోయిన నీ బాబు ఏమన్నా బతికొస్తాడనుకుంటున్నావా? దీపం పెట్టేది మా నాన్న బతకడం కోసం కాదు. కొంపదీసి సంపినోడు సావడానికా? అవును. పిల్ల రాక్షసి, అసహజమైన కోరికలు కోరకూడదే. ఆ కోరికలు నెరవేరాలంటే అద్భుతాలు జరగాలి. కానీ అవి జరగవు. నమ్మకం బలంగా ఉంటే నమ్మలేని కూడా జరుగుతాయని మా నాన్న చెప్పాడు. ఇంకేం చెప్పి తెచ్చాడు నీ బాబు? నేను చాలా మొండిదాని అని కూడా చెప్పాను. నేను నమ్ముతున్నాను నాన్న, అద్భుతం జరగాలి. నాకు మిరాకిల్ కావాలి. అన్నా, నువ్వు చెప్పినట్టు అంతా రెడీ చేస్తానన్నా. ఇప్పుడు ఏంటన్నా? ఏముందిరా, ఫస్ట్ సీన్ మైసం చేపించేసింది, మిగతా మనం చేసేయాలి. షెడ్యూల్ ప్రకారం డే టు సీన్ ఏంట్రా? విలన్ కి వార్నింగ్ ఇవ్వడం. ఇచ్చేద్దాం. విలన్ ఇంటి ముందు వాతావరణం ఎప్పట్లానే ఉంది. కాసేపట్లో ప్రళయం వస్తుందని తెలియని గూండాలు పసిపాపల్లా కనిపిస్తున్నారు. ఇంతలో ఎక్కడి నుంచో సర్రుమని జావా బైక్ ఎంటర్ అయ్యింది. దాని మీద సైతాన్ మెరుపు వేగంతో దూసుకొస్తున్నాడు. కళ్ళకి ఏవియేటర్ కళ్ళజోడు, నోట్లో పొగలు చుమ్ముతున్న సిగరెట్టు. అహంకారం అంతమయ్యే క్షణమది. హీరో ఎక్కడా? ఒక మామూలు జర్నలిస్ట్కి నా గురించి రాసే ధైర్యం ఉండదు. నీ వెనకున్నది ఎవరు? హీరో ఎక్కడా? వాడు చెప్పేది నిజమే నీరో, వాడానికి ఎవరూ లేరు. అవునా? ప్రకాష్ మెహతా? శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. అబ్దుల్లా చేతిలో వాడు చచ్చి అరగంట అయింది. ఇప్పుడు వీడు నీరో. రే నీరో, నీకు ఆల్రెడీ చెప్పా లిమిట్స్ దాటొద్దని. ఓరియన్ ఇండస్ట్రీస్ వెనకాల ఉన్న అక్రమాలన్నీ తెలుసు. వెనుకున్న పొలిటీషియన్స్ ఎవరెవరికి ఎంత ఇస్తున్నావో, ఎవరెవరు నీకు హెల్ప్ చేస్తున్నారో వాటి లెక్కలు బొక్కలు మొత్తం అన్ని తెలుసు. కానీ అవన్నీ మాట్లాడడానికి నేను ఇక్కడికి రాలా. కొత్తగా డ్రగ్స్ ఏంటి? మెథాంఫిటమైన్ అంట. కెమిస్ట్రీ ప్రొఫెసర్స్ ని పెట్టి మరి స్టార్ట్ చేసావంట. బ్రేకింగ్ బ్యాడా? నీకు బ్యాడ్ గా బ్రేక్ అయిపోద్ది. ఇవన్నీ ఆపేసాయి. ఆల్రెడీ నీ మనుషులు కొట్టా, నీ సరుకు లాకర్ లో పెట్టా. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. నీ మొగుడికి చెప్పు.
ఫస్ట్ టైం నేను ఒకడికి లేపివ్వలేకపోయాను పట్నాయక్. డ్రగ్స్ అంటున్నాడేంటి? వై డెంట్ వి స్టార్ట్? ఎలా ఉంది పర్ఫార్మెన్స్? సూపర్ అన్న. మరి ఏమనుకున్నావు? హే, ఇండియాలో బెస్ట్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ ఎవరు పట్నాయక్? నాకు తెలీదు. నాకు తెలుసు సార్. చిన్న ఇవాళ సీన్ ఏంట్రా? సీన్ నెంబర్ 42. ఫస్ట్ టైం హీరో హీరోని పరిచయం చేసుకోవడం. కూల్ సీన్ చేసేసుకున్నాం. అదేంటన్నా, నిన్న వెళ్ళి వార్నింగ్ ఇచ్చినండి, ఈరోజు వెళ్ళి పరిచయం చేసుకుంటావా? సినిమా అంటే అంతే కదరా, ముందు సీన్ వెనక తీసి వెనక సీన్ ఇంకెప్పుడో తీసి ఫైనల్ గా మొత్తం వరుసలో పెట్టి కుట్టేస్తారు. అంటే నీకు ఇప్పుడు నీరు ఎవరో తెలీదా? తెలీదు 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 తెలీదు. దిస్ ఇస్ మెత్ సార్. దీనికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అండ్ దిస్ ఇస్ ద డ్రగ్ ఫార్ములా సార్. సార్ వాడు మళ్ళీ వచ్చాడు సార్. హీరో గారిని పరిచయం చేసుకోవాలి సార్. వావ్, ఏ ఉంది ఇల్లు? నీరో నీరు. మై మిస్టేక్. హలో సార్, నా పేరు సాయినాథ్, కొత్తగా వచ్చిన ఎస్ఏని. మీ గురించి చాలా విన్నాను సార్, మిమ్మల్ని పరిచయం చేసుకుందామని వచ్చాను. ఎనీ ప్రాబ్లం సింగిల్ ఫోన్ కాల్ అవే, ఐ విల్ బి దేర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. గ్లాడ్ టు మీట్ యూ సార్. బాయ్ సార్. ఏంటి సార్ ఇది? విభూదా? జై సాయినాథ్. బాయ్ సార్. నమస్తే మేడం. నీ మొగుడికి చెప్పు. రమేషా, ఏంట్రా ఈ కన్ఫ్యూజను? వాడంత క్లియర్గా చెప్తుంటే కన్ఫ్యూషన్ ఏంటి పట్నాయక్? నిన్నొచ్చాడు, ఐడియా ఇచ్చాడు, ఈరోజు వచ్చి ప్రాబ్లం వస్తే నేనున్నాను అంటున్నాడు. వాడు మనతో బిజినెస్ చేస్తున్నాడు రా. ఐక్యూ వాడు పట్నాయక్, ఐక్యూ. నేను ఎప్పటికీ ఇలా ఆలోచించలేను నీరు. పరే రే పార్టీ అరేంజ్మెంట్స్ చూడు. గ్రేట్. చిన్నా, आज का सीन क्या है? చార్జ్ సీన్. షుగర్ సరిపోయింది, తాగాయి. సరిపోనదేటి. మన ఊరికి మంచి రోజులు వచ్చేటట్టు ఉన్నాయి. ఎంపీ గారు పార్లమెంట్లో మాట్లాడుతున్నారు. ఇట్రా. ఏంట్రా మీ వాడు సరాసరి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళిపోతున్నాడు? కొత్తగా వచ్చిన పోలీస్ స్టేషన్ కాకపోతే ఇంకేడికి వెళ్తాడు సార్? కొత్త ఎస్ఐ అంట. కొత్త ఎస్ఐయా? ఎవరు బాబు నువ్వు? బయట పోలీస్ స్టేషన్ అని బోర్డు ఉంది. స్టేషనే మరి లోపల పోలీసులు ఉండాలి కదా. డిపార్ట్మెంట్ మొత్తం మీ వెనకాలే ఉంది బాబు. ఓడి అమ్మ పోలీస్ సెలక్షన్ అప్పుడు కూడా పరిగెత్తలేదు కదరా. మీరు పోలీస్ నేను అనుకోలేదు సార్. ఊర్లో కూడా ఎవరు అనుకోరు సార్. అందుకే హెడ్ గారు రెంట్ కూడా నిన్నే మీకు రెంట్కి ఇచ్చారు సార్. ఇప్పుడు మీరు ఎస్ఐ కదా సార్, ఆ రెంట్ కూడా రాదు సార్. దీని అమ్మ ఏదో గోలా. ఏం మెయింటెన్స్ అయ్యా, మీద నుంచి బల్లులు పడుతున్నాయి. రేయ్, నువ్వు ఇచ్చే 500కి బల్లి పడక బంగారం వచ్చి పడిద్దంట్రా. ముసుకా. ఏంటయ్యా, ఖైదీలకు కూడా డిమాండ్సా? వాడు కిరాయి రౌడీ కాదు సార్, కిరాయికి ఉంటున్నాడు. అంతా పాత్రో గారి ప్రోత్సాహం. అందులో కమిషన్ తప్పట్లేదా నువ్వు? బ్రతకాలి కదా పాత్రో గారు. అబ్బాబ్బా,
ఏం యాక్టింగ్ రా! ఈడు బతుకు జూనియర్ ఆర్టిస్ట్ గా బతకాల్సినాడు నా పక్కన కానిస్టేబుల్ గా నుంచున్నాడు. జూనియర్ ఆర్టిస్ట్ తక్కువ చేసి మాట్లాడకూడదు. సార్ మీరు నాకు కనెక్ట్ అయ్యారా జూనియర్ ఆర్టిస్ట్ కనెక్ట్ అయ్యారా సార్? ఇప్పుడు ఇంపార్టెంటా? అసలు సెల్ రెంట్కి ఇవ్వడం ఏంటయ్యా? సారీ సార్, అసలు ఏ స్టేట్ ఓన్ చేసుకుంటుందో తెలియని స్టేట్ లో ఉన్నాం. బార్డర్ లో బతుకులు. బాధపడకండి పాత్రో గారు. హ, వచ్చిందండి వయ్యారి. పాత్రో ఆ పెద్ద ఇంపార్టెంట్ పర్సన్ కాదు సార్. డ్యూటీలో బాబు పోతే చేతికి ఇచ్చారు లాఠీ. పేరు వల్లి. తన పేరు రాయాలంటే అందులో 2 ఎల్ల ఉంటాయని కూడా తెలియదు. ఏయ్ వెనక్కెళ్ళు, గో బ్యాక్. వెనుకుండే వాళ్ళు ఎంకరేజ్ చేయాలయ్యా, వెనుకబడేలా చేయకూడదు. వల్లి, డోంట్ గో బ్యాక్, ప్లీజ్ కమ్ బ్యాక్. నా జాయినింగ్ ఆర్డర్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమ్మా. ఓకే సార్. పాత్రో, ముందు నువ్వు ఫీల్ అవ్వడం మానేసి ఈ ఊరు గురించి నేనేం ఫీల్ అవ్వాలో చెప్పు. చెప్పడానికి ఏముంటాయి సార్? అంటే జీరో క్రైమా? నీరో క్రైమ్ సార్. వాడు ఎలాంటి వాడంటే ఈ పాత్ర గురించి పాత్రోనే చెప్పాలి. ఆల్ ది బెస్ట్. ఆ పాత్ర గారు రండి. Come on. మా 10 గ్రామాలకున్న ఏకైక షాపింగ్ సెంటర్ ఈ బొగ్గుల దెబ్బ. అబ్బా, ఇది వస్తుందేంటి? వరే గంగా, దొంగ సచ్చినోడా, వారమైందిరా నా దగ్గరకు వచ్చి వెళ్ళి డబ్బులు ఎప్పుడు ఇస్తావరా? అదేంటి నువ్విస్తావు అనుకున్నా. ఛీ, నీ బతుకు తగలడా. గంగా సార్ సారీ సార్, నాకు పాత్రో గారి లాగా రెంట్కి ఇవ్వడానికి పై పోర్షన్ లేదు కదా సార్, అందుకే. ఏంటి పాత్రో? బతకలు కదా సార్. అరే అబ్బులు, కొత్త ఎస్ఐ గారు వచ్చారు, లింగ దించు. ఓ ఎస్ఐవా, ముందు చెప్పలేదుగా. ఏంటి నేను ఇప్పుడు వీడికి చెప్పి రావాలా? చెప్పి రావాలా? అవును సార్, కనీసం నాకు కూడా చెప్పలేదేంటి మీరు? మన స్టేషన్ కూడా ఇంటిమేషన్ రాలేదు అని వస్తున్నట్టు. మనం ఇడ్లీ దోశలు వేసుకుంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఇస్తారు సార్? మీకు కనెక్ట్ అవుతాను సార్. అవుదా అవుదా. ఇంతకీ మనది ఏ బ్యాచ్ సార్? ఒక అరకేజీ ఆ బ్యాచ్ ఎవరు? అడిగించుకుంటూనే ఉంటావేటి మళ్ళీ మళ్ళీ. పైడి తల్లి అనవసరంగా కనింది వాడి తల్లి. లేచే నువ్వైనా కనుకరించచ్చు కదే. నీకెలాగో మొగుడు లేడు, దానికి ఇంట్లో మగాడు లేడు. ఇద్దరిలో ఎవరో ఒకరు ఒప్పుకోండి. తాళాలు తీసేద్దా. గంగా, ఈ బండ్లేంటమ్మా? బలిసిన వాళ్ళే సార్, రేవు పార్టీకి వెళ్తున్నారు. మన ఊర్లో రేవు పార్టీయా? పోలీస్ పర్మిషన్ ఉందా పాత్ర? మనల్ని ఎవరు అడుగుతారు సార్? మనం ఏం అడుగుదాం పదా. రైస్ మిల్లో రేవ్ పార్టీయా? సూపర్. పర్మిషన్ ఎవరు ఇచ్చాడు పట్నాయక్? ఊరుకో పార్ట్నర్, ఈ ఐడియా ఇచ్చిందే నువ్వు కదా. సారీ మై మిస్టేక్. ఆ రేవ్ పార్టీ ఐడియా నువ్వు ఇవ్వలేదు. డ్రగ్స్ పెట్టుకోమని మాత్రమే చెప్పావు. డ్రగ్సా? ఐడియా నువ్వు ఇచ్చిన కొడతావేట్రా? డ్రగ్స్ చేయమని నేను చెప్పానంట్రా, ఎర్రి పువ్వా. నీ అబ్బా, నువ్వే కదా చెప్పింది. మీకెప్పుడు చెప్పాను రా హౌలేగా? నాకంటే నాకదు నీరోకి. అంటే దీని వెనకాల మీరు ఉన్నాడా? అంటే నీకు తెలీదా? నాకులా తెలుస్తుంది బే. ఉన్నాడా? ఉన్నాడా? ఉన్నాడు. ఎక్కడా? అప్పుడు నాయకు ఐక్యూ అందట్లేదు హీరో. నువ్వేమో ఆ సైతాన్ గడి బిజినెస్ మాట్లాడతావు, వాడేమో బిజినెస్ గా పక్క పెట్టిపోయాడు. ఇప్పుడు నీకే వార్నింగ్ ఇవ్వడానికి డైరెక్ట్ గా వస్తాడు ఇంటికి. అయినా ఇవన్నీ మనకెందుకు సార్, పోలీసులు చూసుకుంటారు కదా. అవునరా. సారీ సార్, మర్చిపోయాను. హీరో ఇల్లు అట్టు కదా, స్టేషన్కి వెళ్తున్నాడు ఏంటి?
వాడేట్రా ఏదో జరిగిద్ది అనుకుంటే ఏమీ జరగనట్టు ఆడుకుంటాడేంటి సార్? శాసనాల గ్రంథం తెప్పించాలి. స్టేషన్కి ఏదో ముప్పు రాబోతుంది. వచ్చింది సార్. హాయ్ నీరో, ఓ మ్యాచ్ వేస్తున్నావా? అస్సలు మ్యాచ్ అవ్వట్లేదురా. రేపాటిలో రెచ్చిపోయి నా మనుషుల్ని కొట్టి నాకు వార్నింగ్ ఇస్తానని బయలుదేరి రాలేదేం. వార్నింగా? అది ఫస్ట్ ఇచ్చేసాను కదా. ఫస్టే ఇవ్వడం ఏంట్రా? ఫస్ట్ డ్రగ్స్ ఐడియా కదా ఇచ్చావు, తర్వాత ప్రాబ్లం వస్తే చూసుకుంటా అన్నావు. అందుకని రేపాటి పెట్టా. దానికి నీరో 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 నువ్వు కన్ఫ్యూజ్ అవుతున్నావు. ఆర్డర్ అది కాదు, నేను చెప్తా. చెప్పు చెప్పు చెప్పు. విను. ఫస్ట్ ఈ ఊరు వచ్చాను, ఎస్ఐగా ఛార్జ్ తీసుకున్నాను. మీ గురించి పాత్ర చెప్తేనే తెలిసింది. అతని పేరు నీరో. ఫస్ట్ టైం మీ ఇంటికి వచ్చి పరిచయం చేసుకున్నాను. హలో సార్, నా పేరు సాయినాథ్, కొత్తగా వచ్చిన ఎస్ఐని. సడన్ గా రేస్ మిల్లో రేర్ పార్టీ అని చెప్పారు. వెళ్ళి చూస్తే డ్రగ్స్ అమ్ముతున్నారు నీరో. షాక్ అయిపోయా. కోర్టు నీ పేరు బయటకు వచ్చింది, నా బండి నీ ఇంటికి వచ్చింది. అప్పుడు నేను నీకు వార్నింగ్ ఇచ్చా. కొత్తగా డ్రగ్స్ ఏంటి, ఇవన్నీ ఆపేసాయి. ఇదే నీకు ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్. ఇది ఆర్డర్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో. ఫుల్ క్లారిటీ. ఫుల్ కన్ఫ్యూజన్. ఫస్ట్ వార్నింగ్స్ ని తీసుకొచ్చి లాస్ట్ పెట్టుకో. ఫుల్ క్లారిటీ. రమేష, రేపు బిర్యానీ తినాలని నువ్వు ఈరోజు అనుకుని అది నిన్నే తినేగలవా? అదేలా సార్? మరి వాడేంట్రా ముందే వార్నింగ్ ఇచ్చి అది ఇక్కడేసుకుంటాడు? ఇదేం ఆర్డర్ రా? ఆర్డరే ఇది. ఇలాగే చెయ్యి అని ఎప్పుడో వాడికి చెప్పిన ఆర్డరే ఇది. శత్రుత్వం లేకుండా శత్రు ఉండడు పట్నాయక్. ప్రకాష్ మేత లేకుండా ఓ మామూలు జర్నలిస్ట్ ఇది రాస్తాడా? రైట్. వెనకెవడో లేకుండా ఓ మామూలు ఎస్ఐ నా మీదకొస్తాడా? డిపార్ట్మెంట్లో మన శత్రువులు ఉంటారు సార్. అడ్డొచ్చిన తప్పించాం, అడ్డొస్తారేమో తొక్కేశాం. ఐజీని తొక్కారా? ఐజీయా? అది ఎప్పటి మాట నీరో? వాడి ఈగోని మర్చిపోయావా పట్నాయక్? వాడే, వాడు పంపిన సైతాన్ వీడే. వేడి వేడి ఆమ్లెట్ రెడీ. థ్యాంక్స్ అన్న. ఎలా ఉందిరా? ఓకే ఓకే. ఆమ్లెట్ కాదురా, నా పర్ఫార్మెన్స్. ఓ అదా, అదైతే సూపర్ అన్న. నువ్వు ఇచ్చిన వార్నింగ్ కి విలన్ గాడికి ఫ్యూజ్ ఎగిరిపోయా అనుకో. నెక్స్ట్ ఏంట్రా? నెక్స్ట్ ఊరంతా పొగుడుతున్న హీరోని చూసి హీరోయిన్ పరిగెట్టుకుంటూ వచ్చి ముద్దు పెడుతుంది. వెంటనే ఫారెన్ సాంగ్. అదొక్కటే మన చేతుల్లో లేదురా. అవుతుందిలే అన్న. హలో లిక్కీ. సారీ అభి, ఆ రోజు నిన్ను బాగా కొట్టేశాను. అయినా నువ్వేంట్రా అందరు నా కోసం అన్ని వదిలేస్తుంటే నువ్వు నన్ను వదిలేసావేంట్రా? సరే, అట్లీస్ట్ ఆ షూటింగ్ బాగా జరుగుతుందా? ఏంట్రా బానే జరుగుతుంది కదా? సార్ షాట్ రెడీ సార్. కమింగ్. ఏయ్ హీరో గారు వస్తున్నారు, జరగండి. అబ్బో అబ్బో అబ్బో, హీరో గారు హీరోయిన్ బానే ఉందా? చంపేస్తా. మిస్ యూ.